అర్హులైన ప్రతి పేద ఇంటికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ మంత్రి సీతక్క తెలిపారు. ములుగు నియోజకవర్గానికి 5,000 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ములుగు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో నమూనా అలాగే ఇందిరమ్మ ఇళ్ల ప్రదర్శనను మంత్రి సీతక్క ప్రారంభించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఏకకాలంలో ఇచ్చి ఈరోజు ఇళ్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపుతా ఉన్నాం. రైతన్నలకు బోనస్ కావచ్చు, రైతన్నలకు రైతు భరోసా కింద 12,000 కావచ్చు సంవత్సరానికి. ఇలా ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు చెందే విధంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేదలకు ఇల్లులు లేక 10 ఏళ్ళు అయింది ఇల్లులు రాక. గతంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఇల్లులు వచ్చినాయి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో లాస్ట్ కొన్ని ఇల్లు శాంక్షన్ అయినాయి. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, తెలంగాణ మా ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి ఇల్లులు ఇస్తా అన్నారు. ఇక డబ్బాలలో ఎందుకు అని అన్నాడు, డబల్ బెడ్రూమ్లు అన్నారు. కానీ ఎక్కడ కనపడవు. మొత్తం మన నియోజకవర్గం చూస్తే 500, 600 ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేవు. కానీ ఈరోజు 5,000 ఇళ్ళు తీసుకొచ్చినాం. ఐటీడీఏతో సహా ములుగు నియోజకవర్గానికి 5,000. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 వస్తే మనకు ఐటీడీఏ కింద కూడా కొన్ని ట్రైబల్ గ్రామాలు ఉన్నాయని చెప్పి ప్రతి ఐటీడీఏకు 15 ఏళ్ళ తర్వాత మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అటు ఉట్నూరు ఐటీడీఏ ఆదిలాబాద్ కానీ, ఏటునాగరం ఐటీడీఏ, భద్రాచలం ఐటీడీఏ, మన్ననూరు ఐటీడీఏ కూడా స్పెషల్గా ఇల్లులు కేటాయించడంతో మన ములుగుకు 5,000 దాకా ఇల్లులు రావడం జరిగింది. ఇల్లులన్నీ కూడా ఫాస్ట్గా గ్రౌండింగ్ చేసి తొందరగా కట్టుకొని మళ్ళీ రానటువంటి వాళ్ళవి కూడా తొందరగా సెకండ్ విడత కూడా ఇప్పుడు మళ్ళీ దసరా నుంచి మళ్ళీ ఇల్లులు కూడా శాంక్షన్ అవుతాయి. అంతిమంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకున్నది, పేదవాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి. పేదింటి బిడ్డలు సన్నబియ్యం తినాలి, కడుపు నిండా తినాలి. కష్టం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు కడుపు నిండా తింటేనే శక్తి ఉంటుందని బియ్యం కూడా సన్నం. తర్వాత రేషన్ కార్డులు కూడా దాదాపుగా 27 లక్షల మందికి రేషన్ కార్డులు మనం ఇస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు కూడా రానటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పేదలకు లబ్ధి చేకూర్చేటువంటి స్కీమ్స్ కాబట్టి ఇల్లులు కూడా ఫాస్ట్గా చేస్తాం. మళ్ళా రానోళ్ళు కూడా ఎవరు బాధపడొద్దు. ఎందుకంటే మనకు 2-3 విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఇల్లు కట్టియాలని రాష్ట్రం ఈసారి మన ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టుకున్నది. కాబట్టి పేదలకు అందరికీ కూడా ఇల్లు వస్తే ఎవరు ఆతృత పడాల్సిన అవసరం లేదు. కొంత రోజు